ఒక ఊరిలో నిజం, అబద్ధం, కష్టం, సుఖం అనే నలుగురు మిత్రులు ఉండేవారు. నిజమేమో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా అందరికీ చేరవేయాలనుకుంటుంది. కానీ నిజం వెనకలే అబద్ధం తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా నిజం చెప్పిన దాన్ని వక్రీకరించి రెండింతలు చేసి ఊరందరికీ నిజం కంటే ముందు నేనే చేరవేయాలని అబద్ధం ప్రయత్నిస్తూ ఉంటుంది. కష్టం అనేది తనకు తెలిసిన పనిని ఎంతో పద్ధతిగా జాగ్రత్తగా ఎండ వాన గాలి అనకుండా కష్టపడుతుంటుంది. కానీ సుఖం మాత్రం ఏ పని చేయకుండా పని తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి బద్ధకంగా కూడా ఉంటుంది. అతి తెలివి ప్రదర్శించి అందరినీ మెప్పిస్తూ ఉంటుంది. అది సుఖానికి ఉన్న క్వాలిటీ. ఇక్కడ నిజం ఏదో విషయాన్ని ఊరందరికీ తెలియజేయాలని బయలుదేరింది. నిజం ఎప్పుడు దాని వెనకలే అబద్ధం అనేది దాక్కుని ఉంటుందని గమనించదు. అబద్ధం నిజం కన్నా ముందు ఎగిరిపోవాలని గంతులేస్తూ ఉంటుంది. విషయాన్ని అందరికంటే ముందు చేర్చాలని ఎగురుకుంటూ వెళుతూ ఉంటుంది. నిజం చెప్పాలనుకున్న దాన్ని కల్పితం చేసి అబద్ధం ఊరంతా చుట్టి ఒకటికి రెండింతలు చెప్పి అందరినీ మెప్పిస్తూ ఉంటుంది. కానీ నిజం నన్నే నమ్ముతారని ఆశ పెట్టుకొని ఉంటుంది. అప్పటికే ఊరంతా అబద్ధాన్ని నమ్మి ఉంటారు. ఇక్కడ కష్టం ఎవరిని పట్టించుకోకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది. కానీ సుఖం మాత్రం పని చేసినట్టు బిల్డపిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు కష్టం మాత్రం తన కంటిన దుమ్మును దులుపుకొని ఇంటికి వెళుతుంది. కానీ అతి తెలివితో ఏ పని చేయకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు పూసుకొని మెప్పించడానికి దుమ్మును శరీరానికి పూసుకొని ఇంటికి బయలుదేరుతుంది. సుఖం అతి తెలివి ప్రదర్శించి అదే నిజమని అందరినీ నమ్మిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కష్టం తన ఓనర్కి తన కష్టాన్ని వివరిస్తూ ఉంది. కానీ తన ఓనర్ మాత్రం నువ్వు ఏం పని చేశావు, నీ చేతులు కాళ్ళకు దుమ్ము ఎక్కడ అంటుకోలేదే అని సుఖాన్ని చూసి చూడు దుమ్ము ఎలా అంటుకుందో దొర్లాడినట్టు సుఖం ఎంత బాగా పని చేసిందో చూడు అని సుఖాన్ని పొగుడుతూ అయ్యో 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 ఎంత కష్టపడ్డావు, పాపం ఇంతగా కష్టపడ్డావా, కాళ్ళు చేతులు నొప్పిస్తూ ఉన్నాయా, చూడు కాళ్ళు చేతులు మొత్తం దుమ్మైంది,